ఢిల్లీలో సిడబ్ల్యూసి సమావేశం. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్పై చర్చ. పశ్చిమాసియా సంక్షోభంపై అనుసరించాల్సిన వ్యూహంపై డిస్కషన్. డీలిమిటేషన్ వాళ్లు చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్ప. కాంగ్రెస్పై కిషన్ రెడ్డి ఫైర్. దద్దమ్మ పార్టీ రిజర్వేషన్లు తేలేకపోయిందని విమర్శలు. ప్రతిదీ రాజకీయం చేయటం ద్రోహమన్న కేంద్ర మంత్రి. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టు కోల్పోయింది. రేవంత్ సర్కార్ తిరోగమనంలో పయనిస్తోందన్న జీవన్ రెడ్డి. పీసీసీ తప్పు చేసి ఆ నింద ఏఐసీసీపై వేస్తోందని కామెంట్. కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్. సమాచారం లీక్ అవడంపై సీఎం ఆగ్రహం. ఇకపై కేబినెట్ సమాచారం లీక్ అయితే కఠిన చర్యలు తప్పబోవని వార్నింగ్. సచివాలయంలో సీఆర్డీఏ, విద్యుత్ శాఖ అధికారులతో మంత్రులు గొట్టిపాటి, నారాయణ సమీక్ష. రాజధాని పరిధిలో చేపట్టిన విద్యుత్ శాఖ పనులపై చర్చ. జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని మంత్రులు ఆదేశం. మావిగన్ పేరు చెప్పగానే చంద్రబాబు ఉలిక్కిపడ్డారు. రాజధాని నిర్మాణానికి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు, ఎలా తీరుస్తారని ప్రశ్నించిన సజ్జల. అమరావతిలో పెట్టే ఖర్చును 10% మావిగంలో పెడితే చాలన్న వైసీపీ నేత. రాయలసీమపై వైసీపీ దొంగ ప్రేమ చూపిస్తోంది. వైసీపీ అధినేతపై మంత్రి పయ్యావుల ఫైర్. రాయలసీమ ప్రాజెక్టులో ఒక తట్ట మట్టైనా వేశారా అంటూ ఆగ్రహం. జూలై 5న భోగాపురం ప్రారంభోత్సవానికి ప్రయత్నిస్తున్నాం. నేరడి బ్యారేజ్ గెజిట్ నోటిఫికేషన్ చారిత్రాత్మకమన్న రామ్మోహన్ నాయుడు. జగన్ తానా అంటే వైసీపీ నేతలు తందానా అంటున్నారని సెటైర్. కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారమే ఫోన్లను కొనుగోలు చేశాం. కావాలనే కొందరు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారన్న మంత్రి సీతక్క. ఆధారాలు లేకుండా మాట్లాడే వారిపై లీగల్గా చర్యలు తీసుకుంటామని వార్నింగ్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టో రిలీజ్. పలు వర్గాలను ఆకట్టుకునేలా హామీలు. బెంగాల్లో చీకటి పాలన ముగుస్తుందన్న అమిత్ షా. ఏపీపై భానుడి ప్రతాపం. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక.